Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నానిని మించిపోయి వైసీపీలో తెరపైకి మరో ఫైర్ బ్రాండ్. 2 రోజులుగా విజయవాడ శివార్లలో ఉండే పెనమలూరు నియోజకవర్గంలో అధికార టీడీపీకి, విపక్ష వైఎస్ఆర్సీపీకి మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. దీనికి కారణం ఒకరు స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కాగా, మరొకరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దేవభక్తుని చక్రవర్తి. వైఎస్ఆర్సీపీ రాజకీయాలలో కొత్తగా వినిపిస్తున్న ఈ పేరు ఇప్పుడు చాలా మందికి మాజీ మంత్రి కొడాలి నానిని గుర్తుకు తెస్తోంది. దీనికి కారణం 2 రోజులుగా ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలే. పెనమలూరు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలలో మాజీ మంత్రి జోగి రమేష్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఇక్కడ సరైన నేత కోసం ఎదురు చూస్తున్న జగన్కు దేవభక్తుని చక్రవర్తి రూపంలో ఓ నాయకుడు దొరికాడు. అయితే ఎన్నికలకు చాలా సమయం ఉండడం, అప్పటి వరకు నియోజకవర్గంలో పనిచేసే నేత ఒకరు కావాలనే ఉద్దేశ్యంతో చక్రవర్తికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయినా 2 ఏళ్లుగా పెనమలూరులో వైఎస్ఆర్సీపీ అంత యాక్టివ్గా కనిపించడం లేదు. కానీ తాజాగా చక్రవర్తి ఈ నియోజకవర్గంలో గతంలో రాజకీయాలు చేసిన తన తాత విగ్రహం ఒకటి రోడ్డు పక్కన ఉంటే దానికి మరమ్మతులు చేయించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చాప కింద నీరులా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్న చక్రవర్తి ఇదే క్రమంలో తన తాత విగ్రహంపై ఫోకస్ పెట్టడంతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అలర్ట్ అయ్యారు. చక్రవర్తికి పోటీగా టీడీపీ శ్రేణుల్ని అక్కడికి పంపారు. టీడీపీ దిమ్మ కూల్చేశారంటూ చక్రవర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయించి ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ చక్రవర్తి ఏమాత్రం తగ్గకుండా రోడ్డుపై ఆందోళనకు దిగడంతో పాటు బోడే ప్రసాద్పై విరుచుకుపడ్డారు. ఆయన శైలి చూసిన వారికి కొడాలి నాని గుర్తుకొస్తున్నారు. దీంతో ఇప్పుడు కృష్ణా జిల్లాలో మరో కొడాలి నాని తరహాలో చక్రవర్తి ఎదుగుతారా అన్న చర్చ మొదలైంది. కొడాలి తరహాలోనే చక్రవర్తి కూడా ప్రత్యర్థులకు వార్నింగులు ఇస్తున్నారు.